నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ని అయితే మూట కట్టుకుంది. ఇక సినిమాలో స్టోరీ లేకపోవడం, అసలే రీమేక్ స్టోరీ కావడం, పైగా దానికి ఏవేవో ఎలివేషన్స్ ఇవ్వడం, అలాగే అనవసరమైన డైలాగ్స్ పెట్టడం, ఇలాంటివన్నీ కలిపి అలాగే సాంగ్స్ కూడా సరిగ్గా లేకపోవడం, సరైన విలనిజం లేకపోవడం, సరైన ఎంటర్టైన్మెంట్ సినిమా కాకపోవడంతో ఈ సినిమాకి మొదటి నుంచే మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. సినిమా మొదటి రోజే దాదాపుగా సగం హౌస్ఫుల్ కలెక్షన్స్తోనే సినిమా నడిచింది. ఇక రెండో రోజుకైతే చాలా వరకు డ్రాప్స్ కనిపించాయి. ఇక రెండో రోజుతో పోల్చితే మూడవ రోజు మరింత డ్రాప్స్ అయితే కనిపిస్తున్నాయి. దానికి తోడు దురంధర్ సినిమా అయితే నిన్నటి నుంచి తెలుగు వర్షన్ కూడా అవైలబుల్ లేక వచ్చింది. తెలుగు వర్షన్ కూడా రిలీజ్ అయింది. దురంధర్ సినిమా నుంచి అయితే గట్టి పోటీ ఎదురవుతోంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి. ఈ సినిమాకి హిందీ రాకపోయినా సరే హిందీలోనే చూశారు చాలామంది. అసలు ఆ సబ్ టైటిల్స్ చూసుకుంటూ అర్థం కాకుండా అలాగే వెళ్ళిపోయారు సినిమాకి. ఇక ఫస్ట్ రోజే తెలుగు వర్షన్ కనుక అందుబాటులోకి వచ్చి ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి డే 1 52 కోట్ల కలెక్షన్లు అయితే వచ్చాయి. అవి కూడా వచ్చిండేవి కాదు, దాదాపుగా ఒక 35-40 కోట్ల దగ్గర అయిపోయి ఉండేదేమో తెలుగు వర్షన్ కనుక అవైలబుల్ లేక వచ్చి ఉంటే. అయితే దురంధర్ సినిమా నిన్నటి నుంచి తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఎక్కడ చూసినా కూడా హౌస్ఫుల్స్ పడుతున్నాయి. దానికి తోడు ఆ స్క్రీన్స్ అనేవి సరిపోక థియేటర్లు ఆ స్క్రీన్ కౌంట్ని అయితే పెంచుతున్నారు. అంటే హౌస్ఫుల్ అయిపోతున్నాయి, టికెట్లు క్షణాల్లో మాయమైపోతున్నాయి. అలాంటి ఒక స్పీడు జోరైతే చూపిస్తుంది దురంధర్ సినిమా. సో దాని నుంచి అయితే గట్టి పోటీ ఎదురవుతుంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి. అయితే ఒక్క విషయం, పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో సరైన కంటెంట్ ఉండుంటే, స్టోరీ కానీ, సాంగ్స్ కానీ, కామెడీ కానీ, ఏదైనా ఎంటర్టైన్మెంట్ కానీ, లేదంటే మంచి మాస్ యాక్షన్ మూవీ కానీ పడుంటే దురంధర్ సినిమాకి అంత సీన్ అయితే ఉండేది కాదు. కానీ ఈ సినిమాకి మొదటి నుంచి హైప్ లేకపోవడం, అలాగే సినిమాలో స్టోరీ సరిగ్గా లేకపోవడం, ఎంటర్టైన్మెంట్ లేకపోవడం, ఆ ఎలివేషన్లు, అనవసరమైనటువంటి ఆ పొలిటికల్ డైలాగ్స్ ఇవన్నీ ఇరికించడం వల్ల సినిమా ఏదో అలా యావరేజ్, బిలో యావరేజ్ దగ్గర ఆగిపోయింది. దానివల్ల అయితే ఈ సినిమా కలెక్షన్లు అయితే తగ్గుతున్నాయి. ఇంకోటి ఏంటంటే, రెండో రోజు చూసుకుంటే ఈ సినిమాకి 10 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. మొదటి రోజు 52 కోట్ల కలెక్షన్స్ వస్తే రెండవ రోజు 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఇక మూడవ రోజు రెండో రోజు కంటే కూడా ఆక్యుపెన్సీ అయితే బాగా తగ్గింది. అంటే దాదాపుగా 5-10% వరకు తగ్గింది. కానీ మూడవ రోజు అది కూడా వీకెండ్లో హాలిడే. ఈరోజు మంచి రోజు, అంటే నిన్న హాలిడేనే, ఈరోజు హాలిడేనే. ఇక రేపటి నుంచి వర్కింగ్ డే ఉంటుంది. ఇక సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుందో మనకైతే తెలీదు. ఈ సినిమాకు ఉన్నటువంటి లాస్ట్ చాయిస్ వచ్చేసి నిన్న, ఈరోజు. కానీ నిన్న చూసుకుంటే రెండవ రోజు కంటే కూడా మూడవ రోజు 5-10% పైగానే డ్రాప్స్ అయితే కనిపించాయి. హాలిడే, అందులోనూ వీకెండ్ అయినప్పటికీ కూడా డ్రాప్స్ కనిపించాయంటే ఈ సినిమా ఫ్లాప్ దిశగానే పయనిస్తూ వెళ్తుంది. అయితే నిన్న మూడవ రోజు చూసుకుంటే ఈ సినిమా 9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. అన్ని చోట్ల, కర్ణాటకలో, అలాగే తమిళ్లో, ఓవర్సీస్లో, హిందీలో, ప్రతి ఒక్క చోట తెలుగుతో సహా దురంధర్ సినిమా అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి చుక్కలు చూపిస్తుందనే చెప్పాలి. కర్ణాటకలో చూసుకుంటే ఇండస్ట్రీ హిట్ అవుతుందనే అంచనాలు కూడా వస్తున్నాయి. ఇదే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమానైతే రెండవ రోజే థియేటర్స్ నుంచి తీసేశారు. తమిళనాడులో చూసుకుంటే దురంధర్ సినిమాకి 10 కోట్లకి పైగానే కలెక్షన్స్ వచ్చాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఊసే లేదు అక్కడ. ఇక నార్త్లో ఇక చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా అంటే ఏమంటారు, ఫాస్టెస్ట్ 500 క్రోర్స్ సాధించిన సినిమాగా రేర్ రికార్డ్ అయితే పెట్టింది. ఇక ఓవర్సీస్లో అయితే ప్రపంచం కొనసాగిస్తుందనే చెప్పాలి. ఓవర్సీస్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి అయితే చిల్లర వస్తుంది. కేవలం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి అంతో ఇంతో కలెక్షన్లు వస్తున్నాయంటే అది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే. అయితే దురంధర్ సినిమా తెలుగు వర్షన్ కూడా అవైలబుల్ రావడంతో ఈ సినిమాకి ఇక్కడ కూడా చుక్కలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి 3 రోజులకి కలిపి దాదాపుగా 64 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇక అంతకు మించి వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు. ఈరోజు చూసుకుంటే ఆక్యుపెన్సీ నిన్న ఎలా ఉందో ఈరోజు కూడా అలాగే ఉంది. మరి ఏమవుతుందో చూడాలి. భగత్ సింగ్ సినిమాకి మొదటి రోజున 52 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, అలాగే రెండో రోజున 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, ఇక మూడవ రోజున 9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఆ విధంగా చూసుకుంటే 3 రోజులకు కలిపి ఈ సినిమాకి 71 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇక 4వ రోజు అంటే ఈరోజు సండే, ఈ రోజున వచ్చే కలెక్షన్స్తో అంతో ఇంతో, అంటే కనీసం ఒక 10 కోట్లైనా రాబడితే ఒక 80 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఉంటుంది. బేసిక్గా అయితే ఈ పాటికే, అంటే ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికే
ఈ సినిమా దాదాపుగా 100 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సింది. కానీ సినిమాకి యునానిమస్ టాక్ లేకపోవడం, సినిమా పైన హైప్ లేకపోవడం, చాలా కారణాలు కూడా రీజన్స్గా కనిపిస్తున్నాయి. దానికి తోడు ఈ సినిమాకి హైప్ లేని సినిమాకి టికెట్ హైక్స్ ఇచ్చారు. అసలు నార్మల్ టికెట్ రేట్స్ ఉంటేనే సినిమాకి రావడం కష్టంగా ఉంది. అలాంటిది సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా టికెట్ రేట్స్, హై టికెట్ రేట్స్ పెట్టి మళ్ళీ థియేటర్స్కి వస్తారా జనాలు? ఎవ్వడు రాడు. మామూలుగా అయితే ఇవి హాలిడేస్. ఈ హాలిడేస్లో దాదాపుగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అన్నా రాబట్టాలి. కానీ టికెట్ హైక్స్ ఇచ్చినా, హాలిడేస్ ఉన్నా, సోలోగా రిలీజ్ అయినప్పటికీ కూడా ఈ సినిమాకి 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాలేదంటే ఇదైతే అట్టర్ ఫ్లాప్ దిశగానే ప్రయాణం చేస్తుంది. చూద్దాం ఈరోజు వచ్చే కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయో. మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా కాదా? మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.